మళ్ళీ 2009లో ఏమైంది, కూటమి కట్టి మహాకూటమి పేరుతో టీఆర్ఎస్ను బీజేపీని ఇంకా ఇతర పార్టీలను అన్నింటినీ కమ్యూనిస్ట్ పార్టీలను అన్ని కలుపుకొని కట్టగట్టుకొని పోయినా కూడా మళ్ళీ వాదలు తేలేలా కొట్టినారన్నమాట 2009లో. 2014లో కూడా రాష్ట్ర విభజన జరగకపోయింటే ఆనాడే జగన్ సీఎం అవుతుండే, ఈయన చాప్టర్ క్లోజ్ అవుతుండే. ఇక 1995 2004 మధ్య బాబు కుంభకోణాలు, స్కామ్ విలువ, నకిలీ స్టాంపుల కుంభకోణం. ఇది దేశవ్యాప్తంగా కరీం తెలుగు చేసిన అయితే ఇక్కడ ఈయన క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన కృష్ణ యాదవ్ అందులో కీలక పాత్రధారి. ఆ ఆరోపణలు అంటే కృష్ణ యాదవ్ మీద రావడంతో ఈయన పదవి నుంచి బర్తరఫ్ చేసి సచ్చీలుడని నిరూపించుకునే ప్రయత్నం చేసిండు అప్పట్లో. కానీ మెయిన్ ముద్ద ఈయనని చెప్పి తర్వాత తేలిందనమాట. నకిలీ స్టాంపులు స్కాము 5,000 కోట్లు, అర్బన్ బ్యాంక్ డిపాజిట్లు 2,000 కోట్లు, వాటర్ షెడ్ 2,000 కోట్లు, నీరు మీరు పథకం 1,600 కోట్లు, మద్యం అక్రమాలు 600 కోట్లు, పనికాహార పథకం 560 కోట్లు, ప్రభుత్వ సంస్థల అమ్మకం 400 కోట్లు, టూరిజం 350 కోట్లు, సోమశీల భూములు 112 కోట్లు, ఏలేరు కుంభకోణం 100 కోట్లు, స్కాలర్షిప్ 100 కోట్లు, విజయవాడ సిమెంట్ ఫ్యాక్టరీ 55 కోట్లు, మాదాపూర్ రహేజా స్థలం 50 కోట్లు, టైమర్లు 30 కోట్లు, సీఎం రిలీఫ్ ఫండ్ 10 కోట్లు. దీంతో పాటు హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్ల కుంభకోణం అదొకటి ఉంది, అదొక 50 కోట్లు. సమ్మర్ వచ్చిన ప్రతిసారి ఊరూరా సలివేంద్రం పెట్టాలి, ఆ సలివేంద్రానికి టీడీపీ నాయకులు హెరిటేజ్ ప్యాకెట్లు కొని అమ్మాలి, ఫ్రీగా పంచాలి, ఆ డబ్బులు తీసుకుపోయి మళ్ళీ హెరిటేజ్లో జమ చేయాలి. ఇది స్కీమ్ అనమాట. ఈడు పాలకుడు అప్పట్లో. నెక్స్ట్ స్కామ్ విలువ జేఎంఆర్ 79,860 కోట్లు, ఐఎంజీ భారత్ బిల్లీరావుకు 850 ఎకరాలు కట్టబెట్టిన కేసు ఇది 16,456 కోట్లు, ఎంఆర్ ప్రాపర్టీస్ 10,367 కోట్లు, బీచ్ శాండ్ టైమెక్స్ 10,000 కోట్లు, వైజాగ్ ఫార్మాసిటీ 10,372 కోట్లు, కృష్ణపట్నం పోర్టు 9,680 కోట్లు, గంగవరం పోర్టు 8,712 కోట్లు, రహేజా గ్రూప్ 2,280 కోట్లు, ఆగాఖాన్ ఫౌండేషన్ 1936 కోట్లు, కాకినాడ పోర్టు 1,713 కోట్లు, హైటెక్ సిటీ 1,548 కోట్లు, ఐవీఆర్సీఎల్ 968 కోట్లు, మైక్రోసాఫ్ట్ 813 కోట్లు, విప్రో 580 కోట్లు, కంప్యూటర్ అసోసియేట్స్ 580 కోట్లు, మలేషియా టౌన్షిప్ 508 కోట్లు, మహేశ్వరం హార్డ్వేర్ 348 కోట్లు, మాదాపూర్ ఐటీ పార్క్ 174 కోట్లు, సింగపూర్ టౌన్షిప్ 193 కోట్లు, డాబర్ 100 కోట్లు, ఓరియంట్ సిమెంట్స్ 8 కోట్లు, మొత్తం కలిపితే 1,55,196 కోట్లు చంద్రబాబు అక్రమార్జన. అంటే గవర్నమెంట్ సంస్థలను కాయిలా పడేసేలాగా చేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం, అలాగే ప్రైవేటు పెట్టుబడిదారులు ఎవరైనా వచ్చి రాష్ట్రంలో పెట్టుబడి పెడితే వాళ్ళతో కమిషన్లు తీసుకోవడం. ఇక ప్రభుత్వానికి సంబంధించిన పాలసీలు ఇక్కడ చూడండి, నీరు మీరు చెట్టు ఇట్లాంటి పథకాలన్నింటిలో కూడా కమిషన్ మినిమం 25% కమిషన్ లేకుండా ఏ పథకం రిలీజ్ కాదు, ఏ పథకానికి నిధులు విడుదల కావు. ఇది చంద్రబాబు హయాం. మొత్తం కలిపితే ఈయన 2004 వరకే దొబ్బేసిన డబ్బులు ఇంచుమించు ఇది 1,55,000 కోట్లు, ఇవి ఒక 45,000 కోట్లు, మొత్తం అప్పటికే 2 లక్షల కోట్లు. సింగపూర్లో హోటళ్ళు, అమెరికాలో హోటళ్ళు, ఇట్లా చైన్ బిజినెస్ అంతా స్టార్ట్ అయింది. ఈ సింగపూర్ ఈశ్వరన్ లాంటి వాళ్ళల్లా ఎట్లా అంటే ఈ బినామీలు అనమాట చంద్రబాబుకు. ఇవన్నీ ఈ తరానికి తెలియదు. ఏమనంటే హైటెక్ సిటీ ఒక్కటి కట్టిండు, వేలల్లో ఐటీ ఉద్యోగాలు సృష్టించిన సృష్టికర్త అని చెప్పి కీర్తిస్తుంటారు. కానీ అదంతా బ్లఫ్, ఒక కమ్యూనిటీకి మాత్రమే దక్కిన ప్రతిఫలం హైటెక్ సిటీ ఫలితాలు. ఇక చంద్రబాబు పాలనలో ప్రభుత్వ సంస్థల అమ్మకాలు ఎంత 1995-2004 మధ్య చంద్రబాబు అవినీతి. ఆల్విన్ సనత్ నగర్ భూముల అమ్మకంతో ప్రభుత్వ భూములు 303 కోట్లు, రిపబ్లిక్ ఫోర్జ్ 16 కోట్లు, నిజాం షుగర్స్ 55 కోట్లు, మధురానగర్ షుగర్ లిమిటెడ్ 22.5 కోట్లు, లచ్చాయిపేట షుగర్ మిల్ 24.45 కోట్లు, మోంటోజపల్లి డిస్టిలరీ 10 కోట్లు, చాగల్లు డిస్టిలరీ 9 కోట్లు, హనుమాన్ షుగర్స్ 11 కోట్లు, నంద్యాల షుగర్స్ 6 కోట్లు, పాలకొల్లు షుగర్స్ 3.3 కోట్లు, గురజాల షుగర్స్ 5.27 కోట్లు, హిందూపూర్ షుగర్స్ 8 కోట్లు, ఇంకొల్లు నూలు మిల్లు 4.59 కోట్లు, ఆదిలాబాద్ నూలు మిల్లు 8 కోట్లు, నెల్లూరు నూలు మిల్లు 12.33 కోట్లు, ఎడ్లపాడు నూలు మిల్లు 7.50 కోట్లు, మొత్తం 203 కోట్ల 35 లక్షల రూపాయలను దొబ్బేసిన నీచ చరిత్ర చంద్రబాబుది. ప్రభుత్వ సంస్థలు ఇవన్నీ హైదరాబాద్లో విలువైన భూములను నమ్మి జేబులో నింపుకున్న దిక్కుమాలిన పాలకుడు చంద్రబాబు.